అందశ్రీ దళితుడు కావడం వల్లనే ఆయన రాసిన పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించలేదని తెలంగాణ ఆత్మగౌరవ వేదిక అధ్యక్షులు ఇందిరా శోభన్ అన్నారు. తెలంగాణ వచ్చాక రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామని ఉద్యమ సమయంలో చెప్పిన ఒక దళితుడు రాసిన పాట రాష్ట్ర గీతం కావడం ఇష్టం లేకనే కేసీఆర్ పక్కన పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత కుంటి సాకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఇందిరా శోభన్ ఆరోపించారు. రాష్ట్ర గీతంపై గురువారం ఉదయం ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను ఇందిరా శోభన్ ఖండించారు. స్వరాష్ట్రంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్ వారి ఆత్మగౌరవాన్ని అవమానించారని అన్నారు. మీడియా సోదరులకు నమస్కారం. ఇవాళ కవిత గారు మీడియా ముఖంగా మాట్లాడినటువంటి మాటలని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆమె తనకు తాను ఒక తెలంగాణ ఉద్యమకారిని చెప్పుకోవడానికి అర్హత ఉందా లేదా అని ఆమె ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జయ జయ హే తెలంగాణ అనేది అందశ్రీ గారు రాసినటువంటి ఒక దళితుడిగా తను రాసినటువంటి ఆ పాట తెలంగాణ ఉద్యమంలో ఆ పాట లేనిది ఎక్కడా కూడా ఈవెన్ ఒక చిన్న మీటింగ్ గాని ఆ ధూమ్ధామ్ గాని ఏదీ లేదు. ప్రతిదీ కూడా ఆ పాటతోనే మొదలయ్యింది, ఆ పాటతోనే ఎండ్ అయింది. అలాంటి పాటకి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 9.5 సంవత్సరాల కాలం మీరు అధికారంలో ఉండి ఏ ఒక్కనాడు కూడా దాని గురించి ఆలోచించలేదు, గుర్తించలేదు. ఎందుకు అనంటే ఒక దళితునికి గుర్తింపు దక్కుతుంది, ఒక దళితుని పాటకి పట్టం కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని మీరు చూసినటువంటి చిన్న చూపుకే ఇవాళ నేను ఈ మాట చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దళితులంటే మీకు ఏనాడు కూడా గౌరవం లేదు. ఒక సిఎల్పి నాయకుడిగా దళితుడు ఉంటే కూడా జీర్ణం చేసుకోలేకపోయినారు. దళితులకి సంబంధించినటువంటి అన్ని రకాలుగా ఉద్యోగాలు అయిండొచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి సప్లా నిధులు అయిండొచ్చు, అన్ని రకాలుగా మీరు దళితులని మోసం చేస్తూనే వచ్చారు. మరి వాళ్ళ కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం ఆ పాటకి పట్టం కడితే జాతీయ గీతంగా రాష్ట్ర గీతంగా గుర్తిస్తే మీకెందుకు ఇంత అక్కసు అని అడుగుతున్నాను నేను. మీరు చేయలేనటువంటి పని తెలంగాణ ఇచ్చినటువంటి వాళ్ళు ప్రభుత్వంలోకి వస్తే వాళ్ళు ఆ పాటకి పట్టం కడితే మీకెందుకు అంత చులకన భావము అని అడుగుతున్నాను నేను. నీకు చాతనైతే స్వాగతించు, గౌరవించు, లేదా ఇది మా ప్రభుత్వంలో జరిగినటువంటి అవమానానికి మేము సిగ్గుపడుతున్నామని ప్రజలకు క్షమాపణ చెప్పండి. లేదు అది చెప్పకపోగా మీకు నచ్చినట్టుగా మాట్లాడితే తెలంగాణ ఉద్యమకారులు ఎవరు ఊరుకోరని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, దళితులు ముఖ్యంగా ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇవాళ